ఓకే. మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. మరి అంతకుముందు మనం మొదటి భాగంలో ఉన్నటువంటి మొదటి పేజీలో కొన్ని అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఓకే. మొదటి పేరాలో ఎప్పుడైనా గాని అంతకుముందు తెలంగాణ ఉద్యమం 1969లో 9 నెలలు బాగా ఉద్యమం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకుంటం లేదు. అందుకు కాబట్టి కనీసం అక్టోబర్ 2న గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజున సామూహిక నిరాహార దీక్షలు, ఉపవాస దీక్షలతో మనం ప్రారంభిద్దామని ఆలోచన చేశారు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి ఆయన ఏం చేశారంటే మన భారతదేశంని పరిపాలిస్తున్నటువంటి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టి మనకు స్వేచ్ఛను ఇచ్చేయడం జరిగింది, స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందుకు కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి బాగా బ్రతుకుతారనేటువంటి ఆలోచనతోటి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే ఇక్కడ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, మోసాలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ప్రత్యేకంగా ఇంకా మంచి ఒక గొప్ప ఉదాహరణ చెప్పాలంటే అది ప్రత్యేకమైనటువంటి మన ఈ తెలంగాణలోనే ఎక్కడైనా సరే గొడవలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు కాబట్టి మనము స్వేచ్ఛగా బ్రతకడం కోసం మన తెలంగాణ ఒక ప్రత్యేక ఉద్యమం తీసుకురావడం కోసం, ప్రత్యేక తెలంగాణ రావడం కోసం మనం ఉద్యమించడం జరుగుతుంది. అందుకని అయినప్పటికీ కూడా మనం శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ యొక్క స్వార్థంగా ఆలోచన చేసి మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం లేదు. ఈ యొక్క స్వార్థ పరులకి ముఠా రాజకీయాల పుల్లుల్లో పడి వీళ్ళందరూ కూడా మనల్ని పట్టించుకోకపోయేసరికి యువత చాలా ఆవేశపడుతుంది. ఇంకా ఎందుకు ఈ సత్యం, అహింస విధానం పట్ల మనము దీక్షలు, నిరాహార దీక్షలు, ఉపవాస దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఆలోచనతోటి ఉన్నారు. అందుకనే యువతలు చాలా ఆవేశం అనేది ఎక్కువవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు పట్టించుకోకపోవడం లేదు. అందుకనే ఈ అహింసా విధానం పట్ల ఇక్కడ అందరికీ కూడా నమ్మకం అనేది పోతుంది అని ఫస్ట్లో నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత నుంచి చూడండి పేజ్ నంబర్ 63. పేజ్ నంబర్ 63లో ఒకసారి చూడండి ఏమని ఉంటుందంటే అందుకే అహింస సిద్ధాంతం, అహింస విధానం పట్ల అని ఉంది. 63 పేజ్ నంబర్ 63. పేజ్ నంబర్ 63 చూడండి ఒకసారి, అదిగో అక్కడ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. పేజ్ నంబర్ 63. ఇక్కడ అందుకే ఇక్కడ చూడండి సెకండ్ పేరాలో వచ్చింది కదా, ఇక్కడ శాసనసభ్యుల పైన కోపం పేరుకుంటుందంటే చాలా ఎక్కువ. శాసనసభ్యులు అంటే ఏంది? ఎమ్మెల్యేలు. మరి వాళ్ళ మీద చాలా కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకని? మనం నిరాహార దీక్షలు, ఉపవాస దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు. యువత విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్ని జ్వాలలు. జ్వాల అంటే మంట, జ్వాల అంటే ఏంటిది? మంట. అగ్ని జ్వాలలు, అగ్ని మంటలు అంటే దాని అర్థం ఏంటంటే చాలా కోపం అనేది చాలా ఎక్కువ అవుతుంది యువతకు. ఎన్నిసార్లు పదే అంటే చాలా సార్లు చెప్తున్నప్పటికీ కూడా ముఠా రాజకీయాల కుళ్ళులో, ముఠా రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ఏంటంటే తమ యొక్క స్వార్థం చూసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళు ఎలా అవుతున్నప్పటికీ కూడా తమ యొక్క స్వార్థంగా ఆలోచన చేసి తాము మాత్రమే బాగుంటే చాలు అనేటువంటి ఆ కుళ్ళుల్లో ఈ యొక్క కేరింతలాడుతున్నా అంటే ఆటలాడుతున్నప్పటికీ కూడా ఉత్సాహంతో ఆటలాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. ఈ స్వార్థపరులకు మన యొక్క బాధలు అర్థం కావడం లేదు అని యువత ఆలోచిస్తుంది. వాళ్ళకి ఎక్కువగా ఆవేశం అనేది ఎక్కువ అవుతుంది. అందుకే అహింస విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు. అందుకేనంటే ఏంది? అహింస విధానం మనం ఎవరిని కూడా బాధ పెట్టకుండా, హింసించకుండా, మనము జాగ్రత్తగా ఎవరికి కూడా నష్టం జరగకుండా మన అహింస పద్ధతుల ద్వారా ఉపవాస దీక్షలు చేస్తుంటే వీళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకని ఇంకా అహింస విధానం పట్ల యువతకు నమ్మకం అనేది పోతుంది. యువశక్తులు అనేవాళ్ళు యువకులు చాలా ఎక్కువ ఆవేశం అనేది పడుతూ ఉన్నారు. అందుకని అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు, చూపడం లేదు. దేని పట్ల? అహింస విధానం పట్ల. ఎందుకని? వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పట్టించుకోవడం లేదు. అందుకోసం
నెక్స్ట్ నీతికి, న్యాయానికి, ధ్యేయానికి, నీతికి, న్యాయం, నీతిగా, ధర్మంగా, న్యాయంగా, ధ్యేయం అంటే ఏంటంటే కోరినటువంటి లక్ష్యాన్ని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రాణాలను కూడా అర్పించడం అంటే ఇవ్వడం, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి ఈ సమయంలో, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు యువత. ఈ సమయంలో ఇంకా శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వారి హృదయాలను కలచివేస్తున్న మాట వాస్తవమే. కలచివేయడం అంటే బాధ పెట్టడం. కలచివేయడం అంటే ఏంటిది? బాధ పెట్టడం అనేడు. కలచివేయడం, కలచి అంటే బాధ పెట్టడం, కలచివేయడం అంటే బాధ పెట్టడం, బాధ పెట్టడం అని అర్థం. కలచివేయడం అంటే బాధ పెట్టడం. మరి వాళ్ళ యొక్క హృదయాలను బాధ పెడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా శాంతియుతంగా, అహింస విధంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? యువత ఆవేశంతో తమ ప్రాణాలను కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అటువంటప్పుడు ఇక అహింస, శాంతి సందేశాలు వాళ్ళకి బాధ పెడుతున్నటువంటి వాస్తవమే అంటే నిజమే. కానీ గాంధీ శత జయంతి అన్నాడు. గాంధీ శత జయంతి అంటే 100వ పుట్టినరోజు. జయంతి అంటే ఏంది? పుట్టినరోజు. శత అంటే ఏంది? 100. అంటే 100వ పుట్టినరోజు. అంటే ఆయన గాంధీ జయంతి అంటే ఆయన ఎప్పుడు జన్మించాడు? 1869 అక్టోబర్ 2న జన్మించాడు. గాంధీ ఎప్పుడు జన్మించాడు? 1869 అక్టోబర్ 2న జన్మించాడు. మరి వీళ్ళు చేసేది ఏంటంటే 1969లో కాబట్టి కరెక్ట్గా ఆయన 100వ పుట్టినరోజు, శత జయంతి, గాంధీ శత జయంతి రోజున వారి విధానాలను ఖచ్చితంగా ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలి. ఇక హింసా పద్ధతిలో కాకుండా ఇలాంటి ఏం చేయకుండా అహింస, సత్యము, ఈ గాంధీ ఎటువంటి మార్గాలైతే చెప్పాడో, ఎటువంటివి ప్రబోధించాడో ఆయన మార్గం ద్వారానే, అది కూడా ఇప్పుడు గాంధీ శత జయంతి రోజునే మనకున్నటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనం సిద్ధపడదాము, నిజంగమైనటువంటి భారతీయులమని రుజువు చేద్దాము అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా సత్య ప్లస్ అహింసలు, సత్యము అహింస పద్ధతుల ద్వారా, సత్యాహింసల ద్వారానే మన పరప్రభుత్వం పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా, అంటే పరప్రభుత్వం అంటే అంతకుముందు మనం పారద్రోలేం. ఎవరిని? పరప్రభుత్వం అంటే ఇక్కడ బ్రిటిష్ వారిని ఏం చేసాం మనము? పరప్రభుత్వం అంటే బ్రిటిష్ వారిని ఏం చేయలేము? పారద్రోలు అంటే వెళ్ళగొట్టాం. ఏ పద్ధతుల ద్వారా? కేవలం సత్యం, అహింస అనే పద్ధతుల ద్వారా బ్రిటిష్ వారిని మనం ఏం చేసాం? వెళ్ళగొట్టాం. ఇప్పుడు మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాసు అంటే ఏంది? డబ్బు. రాకాసి అంటే రాక్షసి. అంటే ఈ కేవలం డబ్బు మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచన, డబ్బును సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి అని చెప్తున్నారు. అంటే అప్పుడు మనం పరప్రభుత్వాన్ని సత్య అహింసల ద్వారా మనం వెళ్ళగొట్టి, బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి మనం యొక్క స్వాతంత్రం తెచ్చుకున్నాం. అటువంటిది మన ప్రజాస్వామిక పద్ధతుల ద్వారానే ఈ డబ్బు అనేటటువంటి రాక్షసి ప్రభుత్వాన్ని మనము కూలదోసి వెళ్ళగొట్టి, వీళ్ళను కూడా పడగొట్టేసి మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంతకాలం నుండి జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇప్పటి నుంచి కూడా ఇంతకాలం జరుగుతూనే ఉంది. అంతకుముందు 9 నెలల నుంచి చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. ఇకనైనా అర్థం చేసుకొని, కనీసం ఇప్పటి వరకు మనం ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని కనీసం ఇకనైనా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు పట్టించుకోకపోయినా కనీసం ఇకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనకుంటే ఇప్పటికైనా సరే ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మరలా ఏం చేయాలి? అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష. ఎప్పటి నుంచి? అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష మనం చేయాలి. అక్టోబర్ 10న నిరాహార దీక్షను మనం చేయాలని చెప్పారు. ఓకే, ఎప్పుడు? అక్టోబర్ 10 నిరాహార దీక్షను ఖచ్చితంగా అక్టోబర్ 10 నుంచి మనం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రారంభించినట్లు విద్యార్థి నాయకుడు ప్రకటించాడు. ఒక నాయకుడు ఒకవేళ అక్టోబర్ 2న మనము
ప్రవహిస్తున్నప్పటికీ కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఎప్పటి నుంచి అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాము అని ఒక విద్యార్థి నాయకుడు ప్రకటించాడు. మరి ఈ తీవ్రమైనటువంటి పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. అందుకు కాబట్టి ఇంకా ఇప్పుడు మనం ఉపవాస దీక్షలు చేశాం. అక్టోబర్ 10 నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తాం. కాబట్టి ఈ యొక్క తీవ్రమైనటువంటి నిరాహార దీక్ష అంటే ఏంటంటే ఆహారం తీసుకోనని పట్టుపట్టడం. నీరు ప్లస్ ఆహారం అంటే ఆహారం తినను అంటే తీసుకోను అని పట్టుపట్టడం. అంటే తన యొక్క లక్ష్యం నెరవేరేంత వరకు కూడా ఆహారం తీసుకోకపోవడమే నిరాహార దీక్ష. ఓకే, ఈ యొక్క నిరాహార దీక్షను మేము ప్రారంభిస్తున్నామని విద్యార్థి నాయకుడు ప్రకటించాడు. ఈ తీవ్రమైనటువంటి పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమ్మతి అంటే ఏంది? అంగీకారం. సమ్మతి అంటే ఏంది? అంగీకారం. ప్రత్యేకమైనటువంటి ఈ తెలంగాణకు మేము ఇస్తున్నామనేటువంటి దానిని అంగీకారాన్ని మీరు తెలపాలి. అది గాంధీజీ శత జయంతి పేరున మీరు చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. మీరు మాకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఇస్తున్నామని గాంధీ జయంతి రోజు చెప్పినట్లయితే గాంధీ గారికి మీరు ఇచ్చేటటువంటి ఒక గొప్పనైనటువంటి కానుక అని చెప్పడం జరిగింది. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం, ప్రజా సమితి చేపట్టడం జరిగింది. అందువల్లనే గాంధీజీ నమ్మినటువంటి సత్యాగ్రహాలు, నిరాహార దీక్ష కార్యక్రమం ఏవైతే గాంధీ తాను నమ్మినటువంటి కార్యక్రమాలను అవే విధంగా మన ప్రత్యేకమైన తెలంగాణ ఉద్యమం కూడా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా మనం కూడా నమ్మి మనం ప్రత్యేక తెలంగాణ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అందువలనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం, ప్రజా సమితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా, ఇప్పుడు అక్టోబర్ 2న ఎక్కడెక్కడే అందరూ కూడా ఒక జనుల సమూహం అంటే అందరూ కూడా చాలా మంది ప్రజలందరూ వచ్చి ఏమి కార్యక్రమం ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి అన్నాడు. పుష్టి అంటే ఏంటంటే బలం. పుష్టి అంటే ఏంటిది? బలం. ఎవరికి? మనకు అక్టోబర్ 2న మన ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన ఎవరు? గాంధీజీ నమ్మినటువంటి సిద్ధాంతాలకు బలాన్ని మనం చేకూర్చండి. బలాన్ని మనం ఇద్దాం. పుష్టి అంటే బలం. ఇక్కడ ఉందా చూడండి, పుష్టి అంటే బలం అని అర్థం. పుష్టి అంటే బలం. ఓకేనా? ఇక్కడ గాంధీజీ నమ్మినటువంటి సిద్ధాంతాలకు వారు నమ్మినటువంటి సిద్ధాంతాలకు పుష్టిని, బలాన్ని చేకూర్చండి. మరి జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులు శరణాగతి భక్తితోటి మంచి శరణాగతితోటి మరి సమర్పించేటటువంటి కానుకే మన సామూహిక ఉపవాస దీక్ష. ఆయన మరి జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించేటటువంటి కానుక ఏమిటి అంటే మన సామూహిక ఉపవాస దీక్ష. ఇది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 2న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఈ సామూహిక ఉపవాస దీక్ష ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అక్టోబర్ 2న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇది వరకు జరిపినటువంటి కేంద్రాలు. అంతకుముందు ఈ యొక్క సామూహిక ఉపవాస దీక్షలు అనేవి చేపట్టడం జరిగింది. అంతకుముందు జరిపినటువంటి కేంద్రాలలో ప్రజలంతా చేరి, అంతకుముందు ఎక్కడైతే ఈ యొక్క దీక్షలు అనేవి చేశారో ఆ యొక్క కేంద్రాలలో ప్రజలందరూ కూడా చేరి ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. జయప్రదం చేయండి. దిగ్విజయం అంటే జయప్రదం చేయండి. అంటే ఎప్పటి వరకు? అక్టోబర్ 2న ఉదయం ఎన్ని గంటల నుంచి? 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఇంతకుముందు జరిపినటువంటి కేంద్రాలలో ప్రజలందరూ కూడా అక్కడ చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్తున్నారు. అంతేకాకుండా మన ఆకలి మంటల జ్వాల అంటే ఒక శిఖ, మంట. మరి ఆ శిఖలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి. మన ఆకలి మంటలలో వచ్చినటువంటి ఆ గాంధీ సిద్ధాంతాలు కూడా వెలుగులు విరజిమ్మాలి అంటే వెలగడం, కాంతులతో నింపాలి. మరి న్యాయం మనకు చేకూరాలి, ధర్మం అనేది వర్ధిల్లాలి, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది అని ఇక్కడ
ఈ కరపత్రంలో చెప్పడం జరిగింది. ఇది ఎవరు అంటే జారీ చేసినటువంటి తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి. ఇది ఎప్పుడంటే వరంగల్ 30వ తేదీ 9వ నెల 1969న ఇది ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ నేను చెప్పాను అర్థాలు ఏంటి అంటే, కలచి వేయడం అంటే బాధ పెట్టడం. కలచి వేయడం అంటే ఏంటిది? బాధ పెట్టడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ అలా ఆలోచన చేస్తే కలచి వేయడం అంటే బాధ పెట్టడం. నెక్స్ట్ అక్టోబర్ 10న నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 10న నిరాహార దీక్ష అంటే చేపట్టడం జరిగింది. కుస్తీ అంటే ఏంటంటే బలం. కుస్తీ అంటే ఏంటంటే బలం. జయతే అంటే జయతే అంటే ఏంటి? మన జయాన్ని చేకూరుస్తాము, విజయం మనకు లభిస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఉన్నది. ఇది యొక్క సారాంశం. ఓకేనా? ఇది టోటల్గా ఈ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోండి. తర్వాత మనము కొన్ని ఏమన్నా సందేహాలు ఉంటే చెప్పండి సార్. రికార్డ్ ఆఫ్ చేయండి సార్. రికార్డ్ ఆఫ్ చేయండి.